కిరణ్ అబ్బవరం సీనియర్ ఎన్టీఆర్ మన మెగాస్టార్ చిరంజీవి మాదిరిగానే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట చిన్న చిన్న సినిమాలతో సక్సెస్ను అందుకున్నాడు. కొన్ని రోజులుగా కిరణ్కు కూడా హిట్లు లేవు. అప్పుడే వచ్చింది కా సినిమా. కిరణ్ అబ్బవరం ఆశలన్నీ ఆ సినిమా పైన పెట్టుకున్నాడు. ప్రాణం పెట్టి నటించాడు. ప్రమోషన్స్లో కూడా ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలోనే కా మూవీ కిరణ్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. 2024 కిరణ్ 2024 ఏడాది కిరణ్కి బాగా కలిసి వచ్చింది. కెరీర్ పరంగానే కాదు, రియల్ లైఫ్లో కూడా ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న కిరణ్ అబ్బవరం రహస్య గోరకు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ఇటు పర్సనల్ లైఫ్, అటు సినీ లైఫ్ సూపర్ సక్సెస్లో అందుకున్నాడు కిరణ్. అదే జోస్తో ఈ యంగ్ టాలెంటెడ్ మరో కొత్త మూవీతో సిద్ధమవుతున్నారు. కిరణ్ అబ్బవరం కెరీర్లో 10వ సినిమాగా రానున్న ఈ సినిమాకు దిల్ రూబా అనే టైటిల్ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని శివం సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సరేగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యుడ్లీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొత్త దర్శకుడు విశ్వ కరుణ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కా సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రంగా దిల్రూబాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్ను జనవరి 3వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన కాన్సెప్ట్ థీమ్ను పరిచయం చేస్తూ ఓ చిన్నపాటి వీడియో రిలీజ్ చేశారు కిరణ్. ఓ నది ఒడ్డున కూర్చుని, డియర్ అమ్మాయిలు అబ్బాయిలు, నా పేరు సిద్ధార్థ్, నా ప్రేమను పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చా. ఈ ప్రపంచంలో ప్రేమ అనేది మోస్ట్ అడిక్ట్ డ్రగ్. అలాంటి ప్రేమను మీకు పరిచయం చేయడానికి దిల్ రూబాతో మీ ముందుకు వస్తున్నా అంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో వస్తున్నావా అన్నా అంటూ కామెంట్లు పెడుతున్నారు.